దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభు పేరట దీవించబడుదురుగాక. ఈరోజు అంశము విజ్ఞానము, జ్ఞానము. మరి ముఖ్యంగా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఎవరు దేవుణ్ణి కలిగి ఉంటారో వారికి ఇవన్నీ కూడా దొరుకుతాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసు ప్రభునందే గుప్తమై ఉన్నాయి. మనం యేసు ప్రభులో ఉంటే ఈ బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా మనకు దొరుకుతాయి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయబడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదడిగినా ఇస్తాడు. కానీ మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే మనకు కావాల్సిన సమస్తము దొరుకుతుంది ఆయన ద్వారానే అని తెలియచేయబడుతూ ఉంటుంది. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెనని 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29, 30 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. ఇంకా యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారవుతారని కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడింది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అని. మరి ఎవరు బుద్ధిహీనంగా ఉంటున్నారో వారికి జ్ఞానం కావాలనంటే అది దేవుని దగ్గరే దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము అని ప్రసంగి 7వ అధ్యాయము 12వ వచనంలో తెలియచేయబడి ఉంటుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని సామెతలు 2:6లో రాయబడి ఉంటున్నది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30, 31లో ఈ మాటలు తెలియచేయబడుతూ ఉంటున్నాయి. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని లూకా 2వ అధ్యాయము 52వ వచనంలో తెలియజేయబడుతుంది. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించునని ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనంలో తెలియచేయబడుతూ ఉంటుంది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడని దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటున్నాయి. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయనని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా ఆయన తన జ్ఞానాన్ని ఇస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయమందనీయవని తెలియచేసిన విషయాన్ని 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మన పక్షంగా ఉంటే విజయము మన పక్షంగానే ఉంటుంది. మరి ముఖ్యంగా మనము దేవుని యందు, దేవుని మాటలు మన యందు నిలిచి ఉన్నట్లయితే ఏది ఇష్టమో అడగండి అని 1 యోహాను పత్రిక, దయచేసి క్షమించండి, యోహాను సువార్త
15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటున్నది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచును. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రమని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంటున్నది. ఇక్కడ మనం దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుటకు మరి ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రమని దేవుని యొక్క మాటలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చూసినట్లయితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కానీ తెలియచేయబడి ఉంటున్నది. నిశ్చయముగా ముందు గతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని చెప్పి సామెతలు 23వ అధ్యాయము 18వ వచనంలో తెలియచేయబడుతూ ఉంటున్నది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అధిక విజయము పొందుచున్నాము అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము తెలియచేయబడుతూ ఉంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆయన నీ కృప యెహోవా నీ కృప నిరంతరము ఉంటుందని కీర్తనకారుడు 138వ అధ్యాయము 8వ వచనంలో తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలను మనం గ్రహించినట్లయితే, ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. మరి ఎవరికైనా జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. సొలొమోను ఈ జ్ఞానాన్ని అడిగాడు. ప్రభువా, నాకు జ్ఞానం అనుగ్రహించండి, వివేచన దయచేయండి అని అడిగినప్పుడు దేవుడే ఆశ్చర్యపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఏంటంటే మరి రాజ్యాన్ని అడుగుతావు అనుకున్నాను, శత్రువుల ప్రాణాన్ని అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు జ్ఞానము వివేచన అడిగావు కాబట్టి మరి ఇక్కడ దేవుని యొక్క మాట వినండి. నీకంటే జ్ఞానం కలిగినటువంటి వాడు భూమి మీద పుట్టడు, పుట్టిన వారిలో లేడు, పుట్టబోడు. అయితే నీకు జ్ఞానంతో పాటు సకల సంపదలను, వివేచనతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా నేను నీకు ఇస్తున్నానని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మరి సొలొమోనుకి ఎంతో జ్ఞానము. మరి ఆ యొక్క జ్ఞానాన్ని చూసి దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంటండి. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వారు అవివేకంగా మాట్లాడరు, బుద్ధిహీనంగా మాట్లాడరు, తెలివిగా మాట్లాడతారు. తెలివి మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానము అది కనుక మరి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ చాలామంది గ్రహించరు. దేవుడు ఎలా మాట్లాడతాడు అని చాలామంది చాలా రకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. దేవుని మాటను మనం గమనించినట్లయితే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం చదువుతున్నా మాట్లాడతాడు, వాక్యం వింటున్నా మాట్లాడతాడు. చాలామంది వాక్యం వినరండి, చెడ్డ మాటలు ఎన్నో వింటారు, లోక సంబంధమైన మాటలు ఎన్నో వింటారు, కానీ దేవుని మాటలు వినడానికి అస్సలు ఇష్టపడరండి. కానీ దేవుని మాటలో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, ఆ మాటల్లో తెలివి ఉంది. అది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. అది మనం అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానాన్ని గూర్చినటువంటి మాటలన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి విన్నప్పుడు, చదివినప్పుడు ఈ జ్ఞానం మనకి అర్థమవుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని
జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను అడుగుతాడు, మరి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నీవు నాకు అనుగ్రహించవద్దు అని అడుగుతాడు. ఆలోచన చేయండి, ఈ మాటలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. అయితే అబద్ధాలు అనేవి దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. ఆ అబద్ధములకు జనకుడు సైతాను. అబద్ధమును జరిగించి ప్రేమించి వారందరూ అగ్నిగంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారు అని చెప్తుంటున్నాడు. కాబట్టి అబద్ధాలు నాకు రానివ్వకుండా చేయమని దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే పేదరికం వద్దంట, ఐశ్వర్యం కూడా వద్దంట. అలాంటి అవకాశం వస్తే మరి మీరేం కోరుకుంటారు చెప్పండి? ఐశ్వర్యమే కావాలని కోరుకుంటారు కదా. ఈ లోకంలో ఉంటుండగా ఏ కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకు కలగకుండా అన్నీ సక్రమంగా జరగాలని మనం ఆశపడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించినట్లయితే ఐశ్వర్యం వద్దంట, పేదరికం కూడా వద్దని చెప్తున్నాడు. ఐశ్వర్యవంతునైతే అసలు దేవుని విడిచి నేను తిరుగుతానేమో, దేవునితో సంబంధమే లేకుండా ఉంటానేమో అని అనుకుంటుంటున్నాడు. ఒకవేళ పేదరికం అయితే దొంగనై నేను దొంగిలి దేవుని మాట వినకుండా పోతానేమో, దేవునికి దూరం అయిపోతానేమో అని చెప్పేసి భయపడుతుంటున్నాడు. అందుకని ఏ దిన ఆహారము ఆ దినము నాకు దయచేయమని కూడా అడుగుతూ ఉంటాడు కదండి. మరి ఇక్కడ మరి దేవుని మాటలు ఎంత విలువైనటువంటివో ఆలోచన చేసినట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని దగ్గర చెప్పశక్యం కానటువంటి మహిమాయుక్తమైనటువంటి జ్ఞానం ఉందంట. వర్ణింపశక్యం కాని వివేచన కలిగినటువంటి మనసు కావాలని సొలొమోను అడిగినప్పుడు ఆయనకి తప్పనిసరిగా ఇచ్చాడు. తూర్పు దేశస్థుల జ్ఞానం కంటే కూడా, ఐగుప్తీయుల జ్ఞానం కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానము సొలొమోను పొందుకున్నాడు. నీకేం కావాలో కోరుకోమని అడిగితే మనం ఏమేమి కోరుకుంటామో కదండి. మన సమస్యలు చెప్తాము, లేకపోతే నాకు ఇల్లు కావాలంటాం, ఉద్యోగం కావాలంటాం, వివాహం కావాలంటాము. ఇలాగా మనకి ఏదైతే కొరత ఉందో ఆ కొరతను దేవుని దగ్గర అడుగుతాం. కానీ అవన్నీ అడగవలసినటువంటి అవసరత లేదు. మీకేం కావాలో మీకంటే ముందుగా మీ పరలోకపు తండ్రికి తెలుసు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం అడగాల్సినటువంటివి తెలివిగా మనం అడిగినట్లయితే వాటిని మనం పొందుకుంటున్నామని నమ్మాలి. చాలామంది అడుగుతారు కానీ ఇస్తాడా ఏంటి అన్నట్టుగా ఉంటారు. అడిగిన వాటిని పొందుకుంటున్నామని కూడా నమ్మాలని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. మరి ముఖ్యంగా చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరి ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని నమ్మలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి ప్రార్థనలకు జవాబులు వస్తాయండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడుగుతున్నాడు. మీరు ఏది అడిగితే అది నేను నిశ్చయంగా ఇస్తాను కదా. మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? ఇదే రొట్టెరా, తినరా అని చెప్పేసి ఇస్తారా మీ పిల్లలకి? మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా? కానీ మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారే, అంతకంటే నిశ్చయముగా మరి యేసయ్య ఎంతో మంచి దేవుడు కదా. ఆయన మరి పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కనుక మరి ఆయన యందు ఏ కపటము లేదు కనుక ఆయన మనుషులందరూ కూడా ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అడిగితే భూదిగంతాలను మీకు సొత్తుగా ఇస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అని అంటున్నాడు. కాబట్టి సొలొమోను అన్నిటినీ అర్థం చేసుకొని గ్రహించి జ్ఞానాన్ని, వివేకాన్ని అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అవి వాటికి మరి అవధులు లేనటువంటి జ్ఞానము మరి దేవాది దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మనకి కూడా ఈ లోకంలో బ్రతకడానికి దైవ జ్ఞానం చాలా అవసరము.
లోకంలో ఎంతో దయ్యాల జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు సుమా. దైవ జ్ఞానము మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దైవ జ్ఞానం ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఆ జ్ఞానాన్ని కలిగి మనము దేవునికి ఇష్టమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు దేవుని యొక్క రాజ్యము మనకు దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.